వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. మనతో పాటు ఉన్నారు డాక్టర్ లక్కరాజ్ నిర్మలా గారు. సో వారితో స్పెషల్ చిట్ చాట్. మ్యామ్ నమస్తే అండి. నమస్తే. ఆధ్యాత్మిక విషయాలు చెప్తారు, మోటివేషనల్ స్పీచెస్ ఇస్తారు, సో ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తారు, ఫ్యామిలీస్ని కలుపుతూ ఉంటారు. ఇవన్నీ యోగా టీచర్ని, మెడిటేషన్, యోగా వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తాను. రాందేది లేదు, భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు, అవే సమాజానికి ఇస్తూ బ్రతుకుతున్నాను. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలిగా మనం. అవును, కాబట్టి ఆయనకు మనం ఈ విశ్వానికి మళ్ళీ తిరిగి ఇవ్వాలి, అదే జీవితం. అందుకే ఒకటి చెప్పడానికి లేదు, చాలా ఉన్నాయి డిగ్రీస్. అయితే మ్యామ్ జనరల్గా మీరు చూసే ఉంటారు, ఇప్పుడు ఇంత లైఫ్ ఇంత అనుభవంలో ఇప్పుడు మహిళ ఆ శక్తిని మనం అసలు మెజర్ చేయలేము. ఎంత ఎత్తుకనే ఎదిగిపోతూ ఉంటుంది, ఆకాశమే హద్దుగా తను వెళ్తూ ఉంటుంది. అయితే ఆ మహిళను తక్కువ చేయాలి అంటే ఒకటే ఒక అస్త్రం, క్యారెక్టర్ బాగాలేదు. సో అంటే రీసెంట్గా నాకు ఒక ఫోన్ వచ్చింది, దాంట్లో ఆవిడ ఏడుస్తూ చెప్తున్నారు అన్నమాట. పెద్ద ఆవిడే, నేను చాలా మంచి పొజిషన్లో ఉన్నాను, ఒక 45 ఏళ్ళు అలా ఉంటాయి, ఇలా నన్ను అన్నారు, నా క్యారెక్టర్ గురించి మాట్లాడారు. ఇంకా ఒక అమ్మాయిని బాధ పెట్టాలంటే ఇది ఒకటే కదా అస్త్రము, ఇంకా అంతకుమించి ఏం అనలేరు కదా అని. అసలు అంత బాధలో కూడా ఎంత చక్కగా చెప్పారని అనిపించింది. ఏం చెప్తారమ్మా అసలు? ఇప్పుడు భార్యాభర్తలు విడిపోతూ నా దగ్గరికి వచ్చే కేసులన్నీ ఇవే ఉన్నాయమ్మా. 45 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. ఆమె క్యారెక్టర్ మంచిది కదమ్మా, ఈజీగా చెప్పేస్తాను. అవును. ఒక ఫ్యామిలీ గురించి నేను చెప్తాను, నా అనుభవంలో జరిగిన అనుభవాన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఒక అబ్బాయి వచ్చాడు, ఆమె క్యారెక్టర్ పెళ్ళయింది, కొత్తగా పెళ్ళయింది. ఆ అబ్బాయి ఆ అమ్మాయి ఇద్దరు గొడవలు పడిన తర్వాత ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వచ్చారు. మహిళా లీగల్ కౌన్సిలింగ్ చేస్తారు కదా మేడం అన్న. అవును అన్న చేస్తాను, తీసుకొని రా అన్నాను. వాళ్ళిద్దరూ అత్త మామ చెప్పడం నాకు, 7 గంటలకు 8 గంటలకు లేస్తుందమ్మా, అసలు ఏదో ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నాను, ఎంత గర్వము, నేను టేబుల్ మీద వంట చేసి పెడితే తింటుంది, అంతేగాని ఏం పట్టించుకోదు. మళ్ళీ అంటేనేమో తనకు రెస్పాన్సిబిలిటీ ఉన్నట్టుగా ఏం పట్టించుకోదు, ఏం చేయదు పిల్ల అంటే, సరేలే అని వాళ్ళిద్దరు ఏవో నెగిటివ్ భావాలు చెప్పారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ వేరు, ఆ అమ్మాయి ఎక్స్పెక్టేషన్ వేరు అని అనుకున్నాను. తర్వాత అబ్బాయిని పిలిచాను, వాళ్ళిద్దరిని బయటకు పంపించేసి ఆయనని అడిగాను, ఏరా నాన్న ఏంటి? లేదమ్మా, ఆమె క్యారెక్టర్ గురించి నేను బాగా ఎంక్వైరీ చేసిన. మరి పెళ్ళికి ముందు ఎంక్వైరీ చేయకుండా పెళ్ళి అయినాక ఎందుకు ఎంక్వైరీ చేశారు అని అడిగాను నేను. పెళ్ళికి ముందు కూడా నువ్వు ఎంక్వైరీ చేయొచ్చు కదా, మరి పెళ్ళైనాక ఎందుకురా నువ్వు ఎంక్వైరీ చేసావు అని అడిగాను. అంటే నాకు ఎందుకో అప్పుడే అనుమానం వచ్చిందమ్మా, ఆమె మాట తీరు. వీళ్ళేమో పక్క తెలంగాణ వాళ్ళు, ఆ పిల్ల ఆంధ్ర అమ్మాయి. ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి యాసలో భాషలో తేడా ఉంటుంది. అప్పుడు నేను ఆ అబ్బాయిని వాళ్ళ అత్త మామను అందరిని పిలిచి చెప్పానమాట, ఇంకా అమ్మాయితో నేను మాట్లాడాలి. ఏందో నాన్న మీరేం చెప్తున్నారంటే, వెనకటికేదో పాత సినిమాలు వస్తుండే, సావిత్రి అత్తగారింటికి పోతుండే, తెల్లవారుదామని లేస్తుండే, కడిగినంత ముత్తైదు ముగ్గేసుకుని తల స్నానం చేసి దేవుడు దీపం పెట్టి ముగ్గేసి అట్లా ఊహించుకుంటున్నారు మీరు. ఆడపిల్లలంటే ఉద్యోగాలు చేస్తున్నారు, హ్యాపీగా ఒకతే కూతురు, అది సంతోషంగా, వేరే నేటివిటీని, వాళ్ళ వంటలు వేరు, వాళ్ళ మాటలు వేరు, యాస వేరు, భాష వేరు. అట్లాంటిది నువ్వు ఆమె క్యారెక్టరే బాగలేదు. ఆంధ్ర వాళ్ళు కలివిడిగా ఉంటారు, కాస్త ఎడ్యుకేటెడ్గా ఉంటారు, మన తెలంగాణ వాళ్ళలాగా ఉంటారు, అట్లా ఏదన్నా అయ్యి ఉండొచ్చు నాన్న అని అన్నాం. వాళ్ళంతా వెళ్ళిపోయి మేము అమ్మాయిని పిలిపిస్తాం, మీరు గట్టిగా బాగా తిట్టమ్మా, బాగా తిట్టు, లేదంటే విడాకులు ఇప్పించినా సరే మేము రెడీగా ఉన్నాము, నాకు ఆ పిల్లనే వద్దని వీడు అంటారు. ఆ అమ్మాయిని పిలిపించి నేను అడిగా, ఆ అమ్మాయిని ఒక్కదాన్ని కూర్చొని పెట్టుకుంటే, ఏరా నాన్న ఏంటి మీ వాళ్ళు ఏదో అత్తగారి నెల రోజులే ఏందమ్మా వచ్చి, అసలు వాళ్ళ గురించి నాకు ఏం అర్థమవుతలేదు, నువ్వు మంచిదానివి కాదు అంటారు, ఆ పని చేయి అంటారు, కూర్చుంటే నిలబడి ఉంటారు అంటే, యాసలో భాషలో వాళ్ళకు వీళ్ళకు చాలా డిఫరెన్స్ ఉంది. కూర్చొని నిలబడు తోల్కరా అంటే అదేమో తోల్కరా అంటారు, నేనేమో పడుకోబెట్టుంటే చచ్చిపోయినా దాన్ని పడుకోబెట్టినరా అంటారు. వాళ్ళకి మాటలో యాసలో ఆ అమ్మాయి బిహేవియర్లో అన్నిట్లో డిఫరెన్స్ ఉంది. అడ్జస్ట్ చేసుకుందాము, ఈ పిల్ల వేరే అమ్మాయిని కదా, మరి వేరే క్యారెక్టర్ వేరే ఊరు నుంచి తెచ్చుకున్నాం కదా అని వీళ్ళకి ఓపికలు లేవు. ఏం సంగతి అవన్నీ పిచ్చి పిచ్చివి అన్నీ అయిపోయిన తర్వాత వ్యవహారం అడిగి, ఏం సంగతి అసలు చెప్పు, మీ భార్యగా అతను ఏమన్నా ఫస్ట్ నైట్ ఏమన్నా జరిగింది? ఇప్పటిదాకా జరగలేదమ్మా, ఆయన ఎక్కడికో పోయిందంటే, ఆ పిల్లతో ఫెయిల్యూర్ అయిందంటే, అప్పటి నుంచి ఆయనకు భయం అంట, నా దగ్గరకు వస్తలేడు. కానీ నా దగ్గరకు వచ్చి చెప్పిన విషయం ఏముంది, వాళ్ళ మిస్టేక్ ఉంది. ఇక్కడ ఆ పిల్ల ఏమంటుంది, పెళ్ళి చేసుకున్న తర్వాత నన్ను మోసం చేసి
ఇలా టచ్ చేయకుండా ఉండడము భావ్యమా? నేను ఇప్పుడు మా అమ్మ నాయన దగ్గరికి పోయి చెప్పుకుంటే ఇది చెప్పుకునే విషయం మా అమ్మ ఎవరికన్నా? చాలా మంది ఆడపిల్లలు చెప్పుకోరు, చెప్పుకోరు, సూసైడ్ చేసుకుంటారు. మాలాంటి కౌన్సిలర్లు పెద్ద మనిషి ఎవరికి చెప్పదు అనుకుంటేనే చెప్తారు, ఫ్రెండ్స్ కూడా చెప్పుకోరు. ఎందుకంటే ఇది అవమానకరమైన విషయం. ఈ పిల్లేదో మంచిది కాదని అనుకుంటుంది. ఏ విషయం నీ సొంత విషయము నీ వాళ్ళు అనుకునే ఫ్రెండ్స్కి కానీ అన్నదమ్ములకు కానీ అక్కడ ఎవరికి చెప్పినా నిన్ను నమ్మరు నాన్న. దీని క్యారెక్టర్ అట్లేమోనే ఫస్ట్ నెగిటివ్నే ముందు ఆలోచిస్తారే తప్ప పాజిటివ్ ఆలోచించే లోకం మనకి ఇంకా దొరకలేదు నాన్న. అదే మనం చేస్తున్నటువంటి తప్పు. కాబట్టి స్త్రీ అనే దానికి నెత్తి మీద వేయడానికి ఇది ఏమొచ్చింది వచ్చింది. మగపిల్లలు కూడా అంతే, 40-50 ఏళ్ల తర్వాత వాళ్ళకి మొగతనం లేక భార్య దగ్గరికి రాకుండా ఎస్కేపింగ్ నేచర్తో ఎన్ని చూస్తలేము నాన్న. ఇప్పుడు పిల్లలే పుట్టట్లేదే, మగడికి మొగతనం లేదు, ఆడదానికి ఆడతనం లేదు. ఈ ల్యాప్టాప్లు పెట్టుకొని వాటర్ డీహైడ్రేషన్ జరిగిపోయి వీర్య కణాలే నశించిపోతున్నాయి. జస్ట్ ఫోన్ చేశాడు నాన్న, చెప్పొచ్చు ఫోన్ చేశాడు ఒక అబ్బాయి, మీతో మాట్లాడాలమ్మా అన్నాడు. మాట్లాడబెట్టా అంటే మా మ్యారేజ్ కుదిరిందమ్మా అన్ని ఏదేదో చెప్తే అన్నిటికీ నేను ఆన్సర్ ఇచ్చేసిన. ఇంకొక విషయం చెప్పుకోవాలి, అదేంటి నేను ఇన్ని మాటలు చెప్తుంటే నువ్వు ధైర్యం లేకుండా అట్లా కాదమ్మా అంటే చెప్పు బెట్ట అసలు ఏం సంగతి. నేను పెళ్లి చేసుకోవాలనుకున్నా, పెళ్లికి ముందు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళాను. ఫస్ట్ ఈ అమ్మాయిని రమ్మన్నాను, మన ఇద్దరం చేసుకొని చూద్దాము, మన ఇద్దరికి నచ్చితే గనక పెళ్లి చేసుకుందాము అని అనుకున్నాము. అంటే నేను ఎందుకు వెళ్ళినా తెలుసా అమ్మా, అందుకోసం వెళ్ళలే, నా సామర్థ్యా కాదా తెలుసుకుంటేందుకు వెళ్ళాను. కానీ ఆ అమ్మాయి దగ్గర ఫెయిల్ అయ్యానమ్మా, నాకు ఇప్పుడు భయం అవుతుంది, నేను అసలు పెళ్లి చేసుకోనమ్మా, ప్లీజ్ అమ్మా. నాకు ఇంట్లోకి వెళ్ళాలంటే భయం అవుతుంది, మా అమ్మని చూడాలంటే భయం అవుతుంది, ఎవరికైనా చెప్పుకోవాలంటే భయం అవుతుంది, పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాలంటే భయం, నేను చచ్చిపోవాలా అమ్మా అంటున్నాడు పిచ్చోడు పాపం. పిచ్చి వేదవా, ఒక్క సంఘటనలో ఒక సిచ్యుయేషన్లో ఫెయిల్ అయితే ఫెయిల్యూర్ కాదురా అది. జీవితం అనేది, కుటుంబ వ్యవస్థ అనేది వెనకటి నుంచి మనకి వాళ్ళు పెట్టారంటే దాని వెనుక ఒక రహస్యం లాంటిది ఉంటుంది. నీవు ఫెయిల్యూర్ అయినావని చిన్న సంఘటనతో నీలో నీవు న్యూనతాభావంతో ఆ పిల్ల మంచిది కాదు క్యారెక్టర్ అనే రేపు చెప్పి నువ్వు వెళ్ళిపోయి ఇంకో పెళ్లి చేసుకుంటావు, అంతే కదా. రీజన్ ఏం చెప్పరు, మొగాళ్ళు చెప్పే రీజను, అత్తగారు చెప్పే రీజన్, ఆ పిల్ల క్యారెక్టర్ మంచిది కాదు. ఈజీ పదం అది. ఆమె క్యారెక్టర్ తెలుసా, ఏదో ఉండిందంటలే అట్లే చెప్పుకుంటా. కాబట్టి నాన్న, జీవిత లోతుల్లో ఒక సంఘటన జరిగింది మనిషి జీవితంలో అంటే కార్యకారణం లేకుండా మన జీవితంలో ఏది జరగదు. మన జీవితంలో ఎవరైనా వ్యక్తులు మన దగ్గరికి వచ్చి మనని హారం చేస్తున్నారంటే కారణం లేకుండా రారు. కాబట్టి ఈ విశ్వ నియమాల్లో ఒకటి మనం ప్రత్యేకంగా అర్థం చేసుకోవాలి నాన్న. ఎవరైనా మన జీవితంలో మనకేదో నేర్పడానికి వచ్చారు, యాక్సెప్ట్ చేయాలి. ఏదో ఒక సంఘటన జరిగింది, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు సమస్యగా ఉండదు నాన్న. లేకపోతే ప్రతిదీ ఫ్యామిలీ కౌన్సిలింగ్లో నేను ప్రత్యేకంగా ఆడపిల్లల్ని మగపిల్లల్ని పిలిచి అడిగేది ఒకటే ఒక విషయం. కొట్లు పెడతారు, వాడు ఆస్తి లేదంటాడు, వాడు ఉద్యోగం చేయలేదంటాడు, ఎన్నో కారణాలు చెప్తారు. ఆ కారణాల అంతరంగా తెలుసుకొని ఇద్దరిని పిలిచి, ఏంటి నిజంగా చెప్పు, మీ ఇద్దరికి నిజంగా ఏమన్నా ఉందా లేదా? ఏమమ్మా వాడు రానే రాడు, నేను పిలిస్తే కూడా తర్వాత ఉంటాడు. కారణం ఏమిటంటే ఈ అమ్మాయి అతనితో సాటిస్ఫాక్షన్ కావటం లేదు, అతని వల్ల ఇతను సాటిస్ఫాక్షన్ కావటం లేదు, ఇద్దరికి కోఆర్డినేషన్ కుదరలేదు. దానివల్ల కానీ వాడు కట్నం ఇయ్యలేదని చూపిస్తారు, వాళ్ళ అత్త మంచిది కాదని చెప్తారు, ఆడపడుచు మంచిది కాదని చెప్తారు, ఏడలేదని చెప్తారు, వానలేదని చెప్తారు. రీజన్లు అన్నీ ఉట్టివే. సెక్స్ పరంగా వాళ్ళిద్దరికి అన్యోన్యత కుదిరితే కలిసిపోతాయి నాన్న, లేకపోతేనే గొడవలు జరుగుతాయి. రీజన్స్ అన్నీ ఉట్టుట్టివే, కల్పితాలే. ఇప్పుడు అమ్మాయిల మీద ఇలాంటి ముద్రలు వేయడానికి కూడా అదే కారణం. అదే ఒక రీజన్ కావాలంతే. రీజన్ చూపించాలంటే ఇది ఒకటే ఈజీ కదా, అందరూ నమ్ముతారు. అవును, లోకల్లో నెగిటివ్నే ఉంది కాబట్టి నెగిటివ్ నమ్ముతారు. దానికి ఇంకో 4 ఆళ్ళు ఉదాహరణ ఒక్కటి చెప్తాయి. ఒక్క ఉదాహరణ చెప్పండి. భార్యాభర్తల మధ్య కాకపోయినా బయట ప్లేసెస్ లో చెప్తాను. మీరు ఇంకొక ఉదాహరణ చెప్తా. మనం రోడ్డు మీద పోతా ఉంటాం, కొత్త ప్లేస్కి పోగానే మనం చున్నీనో స్వెటరో ఏదో డ్రెస్ వేసుకుంటే ఒక కుక్క చూసి అరుస్తుంది. ఒక కుక్క ఎందుకో మనల్ని చూసి భయపడి అరుస్తుంది. ఒక 4 కుక్కల్లో ఒక కుక్క అరుస్తుంది. ఆ కుక్క అరిచిందని ఈ కుక్కలన్నీ అరుస్తాయి, ఈ కుక్కలు అరిచిందని కాలనీలో లోపల ఎక్కడో ఉండే కుక్కలన్నీ అరుస్తాయి. ఇదే లోకం తల్లి.
అది ఎందుకు అరిచిందో తెలియదు. ఇది అరిచిందని ఇంకో నాలుగు అరుపులు అరుస్తాయి. అంటే కుక్కలు లాంటిది లోకం. అది ఏం తెలిసి అరిచిందో, అది ఎందుకు అరిచిందో, ఆకలితో అరిచిందో, కోపంతో అరిచిందో, ఈమె కొత్త వ్యక్తి అని అరిచిందో, అది భయపడుతూ అరిచిందో మనకు తెలియదు. ఒకటి అరిచిందని 4 కుక్కలు అరిచాయి. 4 కుక్కలని ఆ దూరంగా ఎక్కడెక్కడో ఉన్న కుక్కలన్నీ కూడా అరిచాయి. అలాగా నిందలు అనేవి ఇలా ఉంటాయి తల్లి. కాబట్టి నింద పడితే నింద ఎవరి మీద నింద పడింది వాళ్ళు ఎలా ఫీల్ అవ్వాలి అసలు? నింద పడ్డది అని అంటే నీలో నీ మీద నీకు నమ్మకం ఉండాలి. దాని విలువ ఏంటని తెలుసుకోవాలి. ఏమ్మా, ఒక చెట్టు వేప చెట్టును వేసి చేదుగా ఎందుకు ఉంది అనుకుంటాం. నీ పక్కన ఉన్నోళ్ళు చేదు, అది ఎంత దంచినా గ్రైండర్ చేసినా కాసినా వడబోసినా చేదే. నీ ఉన్నది మల్లె తీగవి, నీది మల్లె వాసన, వాళ్ళది చేదు, చింతకాయ పులుపు. ఆ పులుపుని తీసుకొచ్చి మల్లె తీగ కావాలని నీవు భావనలు మార్చుకోవాలి. కాబట్టి మన ఆలోచన రీతిని మార్చుకొని మహిళలు ముందుకెళ్ళి ఆలోచన రీతిలో పాజిటివ్ ఎనర్జీని పెంచుకొని 100 మంది కాదు, 1000 మంది కాను, కోట్ల మంది కాను, నేమన్నా నీ నిజాయితీతో నువ్వు ముందుకెళ్తే, నువ్వు అందరినీ ప్రేమించడం నేర్చుకుంటే అందరూ నిన్ను ప్రేమిస్తారు. నీలో ఉన్న లోపాలను సమాజం ఎప్పుడు చూడదు నాన్న. గాలిగా వచ్చే ఇవన్నీ కొన్ని రోజులే ఉంటాయి, దాని తర్వాత అన్నీ మారిపోతాయి. కాలం అనేది ప్రతిదానికి అనుసరిస్తుంది, కాలం అన్నీ మరుపు చేస్తుంది. కాబట్టి జీవితంలో ఎక్కడో వెనకటికి ఆలోచించకండి, జీవితాన్ని భవిష్యత్తుగా కాకుండా ప్రజెంట్లో బ్రతకడం నేర్చుకోండి. ఖచ్చితంగా అమ్మ, చాలా చక్కగా చెప్పారు. అంటే ఎవరినన్నా మన చేతల ద్వారా మాటల ద్వారా ఇబ్బంది పెడితే మీరు చదువుకున్న సిద్ధాంతాల్లో ఏదో ఒక సిద్ధాంతంలో పనిచేస్తుందా? అంటే వాళ్ళకి మళ్ళీ తిరిగి 100% ఒక స్త్రీని ఇలా మానసికంగా బాధ పెట్టి ఆ మాటని ఇంటి పక్క ఆమె, ఎల్లామె, పుల్లామె 10 మంది పంచుకున్నారు కదా, ఇదే నెగిటివిటీని 10 మంది పంచుకున్నారు కదా. అప్పుడు ఏమవుతుందంటే, ఎవరైతే బాధ పెట్టిన అత్తనో భర్తనో ఎవరో XYZ ఆఫీసరో అక్కనో చెల్లో ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళు నెక్స్ట్ జన్మలో ఎప్పుడు మానసికంగా బాధపడుతూనే ఉంటారు. అంత బాగానే ఉన్నా నా మనసు బాగలేదండి, అన్నీ ఉన్నాయి నాకు అంటారు. మనసుతో, శరీరంతో కొంతమందిని రేపు చేయడం, అట్లాంటి శరీరంతో పాపం చేసి పుడతారు కదా కొంతమంది. వాళ్ళకి ఎప్పుడు అనారోగ్యమే వస్తుంది, పుట్టినప్పటి నుంచి దమ్ము వచ్చిందంటారు, కాళ్ళు పోయిందంటారు, చేతులు పోయింది. శరీరంతో చేసిన పాపం శరీరం. మాటతో కొంతమందిని అబద్ధాలు చెప్తే, ఇట్లాంటి మాటలు చెప్పే వాళ్ళకు ఆ మాటకు వాల్యూ ఉండదు నాన్న. ఇక్కడ విశుద్ధి చక్రం వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు అది నడిపించదు. నెత్తన్నా వస్తుంది, గొంతు బొంగురన్నా పోతుంది, గొంతు క్యాన్సర్ అన్నా వస్తుంది. కాబట్టి విశ్వం అనే దాంట్లో రూల్స్ చాలా ఉన్నాయి. అవన్నీ మనం నేర్చుకుంటే కనుక మనం ఎవరిని ఏమి అనము, ఎప్పుడూ పాజిటివ్నే మాట్లాడతాము, పాజిటివ్ దృక్పథంతో ఉంటాము. పాజిటివ్ ఇచ్చినప్పుడు పాజిటివ్. చిన్న ఉదాహరణ, అందరూ కొంతమంది పనులు మెల్లగా చేస్తారు, లేటుగా లేస్తారు, లేటుగా మనం చెప్తూ ఉంటే కూడా వస్తున్నలే. వాళ్ళ జీవితంలో పెళ్ళి లేట్ అవుతాయి, పిల్లలు లేట్ అవుతుంది, వాళ్ళకు ఉద్యోగాలు లేట్ అవుతుంది, వాళ్ళు ఎక్కడికన్నా ఏదైనా పని మీద పోతే వాళ్ళకన్నీ లేట్ జరుగుతాయి. ఈ విశ్వంలో మనం ఏది ఇస్తామో అదే తిరిగిస్తుంది నాన్న. మన అటిట్యూడ్ నెగిటివ్నే ఇస్తే వాళ్ళ జీవితం అంతా నెగిటివ్నే వస్తుంది. ఒకళ్ళని విమర్శిస్తూనే ఉంటారు. కూర్చున్నామని విమర్శిస్తారు, పప్పుల వాడిని విమర్శిస్తారు, ఎదురింటి వాళ్ళని విమర్శిస్తారు. ఆయన జీవితంలో కూడా అందరూ విమర్శిస్తూనే ఉంటారు, అతన్ని ఎవ్వరూ ప్రేమించరు. ఇది జీవిత సత్యం. ఖచ్చితంగా అమ్మ, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. మీతో సిరీస్ అనేది కంటిన్యూ చేద్దామమ్మా. సో మీరు చెప్పిన మాటలు అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం. ఎవరైనా కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నట్లయితే దిగులు పడకుండా ఉండాలి, ధైర్యం తెచ్చుకోండి, మీ మీద మీరు ప్రేమ పెంచుకోండి, మీ మీద మీరు గౌరవం పెంచుకోండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మీలో ఉండే శక్తిని మేల్కొల్పండి. మీరు కూర్చున్న చోట మీకు ఏం కావాలంటే అవి విశ్వం ఇవ్వడానికి రెడీగా ఉంది. చాలా చక్కటి మాటలమ్మా. అంటే చాలామంది బాధపడే వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తున్నట్లుగా అనిపిస్తుంది. చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు.